హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు బనానా చాక్లెట్ కేక్ అయితే చేస్తున్నాము. సో ఇది చాక్లెట్కి ఏమేమి కావాలి అనేది పూర్తిగా వినండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఈ చాక్లెట్ అయితే ఈ కేక్ అయితే చాలా బాగుంటుంది. సో చాలా ఎమ్మీగా ఉంది. ఒక్క జస్ట్ ఆ డేలోనే మొత్తం ఫినిష్ అయిపోయింది అనమాట మా ఇంట్లో. ఇది ఎలా చేయాలి అంటే, బనానా అయితే తీసుకున్నాం కదా, బనానా బాగా రైప్ అవ్వాలి, పండుగ ఉండాలి, పచ్చిగా ఉంటే బాగుండదు. అందులో పెద్ద బనానా అయితేనే చాలా బాగుంటాయి, యాలక్కి బనానా కన్నా. సో బనానా అయితే పీసెస్ చేసుకున్నాం. షుగర్ కాల్ కప్పు పాలు తీసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాం అనమాట. ఇందులో అన్నీ మిక్సీలోనే చేస్తాము. ఏది మనకి సపరేట్ బౌల్లో తీసుకొని మనం దాన్ని తిప్పాలి ఇట్లా అయితే ఏం లేదు. ఇక్కడ ఆయిల్ కూడా తీసుకున్నాను, 1/4 కప్పు ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక దీంట్లో కొద్దిగా వెనిలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను. ఇది ఒక ఫ్లేవర్ కోసం మాత్రమే. సో మీరు చాలా కేక్స్ అయితే నేను ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలి అని అయితే ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఇదైతే ఒకసారి చూసేయండి, కింద ట్యాగ్లో కూడా పెడతాను. సో ఇక్కడ ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా తీసుకున్నాను అనమాట. మీకు వద్దు అనుకుంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ తర్వాత కోకో పౌడర్ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. 1.5 మైదా అయితే వేసాను. తర్వాత బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 1 స్పూన్ అండ్ 3/4 స్పూను బేకింగ్ సోడా అనమాట. సో ఇవైతే వేసాను కదా, ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒక 1/4 కప్పు పాలు అయితే వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టడమే. మిక్సీ పట్టిన తర్వాత మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలి. ఎప్పుడూ చెప్పేది అదే, కేక్కి రిబ్బన్ కన్సిస్టెన్సీగా రావాలన్నమాట. ఎక్కువ తిప్పకండి, జస్ట్ అలా మనము మిక్సీ పట్టాక అంతా ఒకసారి దగ్గరికి అనేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కాజు అయితే వేస్తున్నాను. నా దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ లేవు, అందుకే కాజు ఉంది అని కాజు వేస్తున్నా. మీకు ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదు టూటీ ఫ్రూటీ కావాలంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు. సో ఇలా మీ ఆప్షన్ అనమాట. ఇంకా కొంచెం చెక్కి పలుకులు ఉంటాయి కదా, అవి వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ కాకపోతే ఇన్సైడ్ కన్నా అవుట్ సైడ్ డెకరేషన్కి చెక్కి పలుకులు అవి బాగుంటాయి అన్నమాట. సో ఇదైతే చిన్నగా కట్ చేసుకున్న కాజు అయితే దీనిలోకి అయితే వేసేసుకున్నాను. జస్ట్ అలా కలుపుకోవడమే. కలిపే వరకు ఒక కేక్ టిన్ అయితే రెడీ చేసుకోవాలి. కేక్ టిన్ ఎలా రెడీ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో అయితే క్లియర్గా ఉంది, దానిలో అయితే ఒకసారి చూసేయండి. ఇక్కడ లెంత్ అయిపోతుంది వీడియో అని కేక్ టిన్ ప్రిపేర్ చేయడం చూపించలేదు. సో కేక్ టిన్ అయితే ప్రిపేర్ చేసేసుకుని దానిలోకి అయితే మొత్తం తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత అంతా దానిలోకి వచ్చేసిన తర్వాత ఒకసారి 2 సార్లు అలా కేక్ టిన్ అయితే ట్యాప్ చేయండి కిందికి. ఏమైనా ఎయిర్ బబుల్స్ అవి ఉంటే బయటికి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే నార్మల్గా నాన్ స్టిక్ కడాయి యూస్ చేస్తూ ఉంటాను. ఈరోజు మాత్రం నేను ఇక్కడ కుక్కర్లో ప్యాన్ అయితే యూస్ చేశానమాట. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది, ఎందుకు అంటే అది చాలా మందం ఉంటుంది కదా బేస్, అందుకని అది హీట్ అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది అనమాట. సో నాకు కేక్ కొంచెం ఎక్స్ట్రా టైమే తీసుకుంది ఇంట్లో. బట్ కాకపోతే కుక్ అయ్యేది మాత్రం కేక్ చాలా బాగా కుక్ అవుతుంది. కేక్ అనే కాదు, లాస్ట్ టైం కప్ కేక్స్ చేసినప్పుడు కూడా అది ఇంకా కొంచెం కుక్ అవ్వాలి అని అనిపించింది. సో ఇందులోకి అయితే అన్నీ నీట్గా కుక్ అవుతాయి. సో తర్వాత మనకి రెసిపీస్ అన్నీ దీనిలోనే చేసి అయితే చూపిస్తాను. ఇంకొకసారి కప్ కేక్స్ తేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ డిఫరెంట్గా ఫ్లేవర్లో ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం మరి, నెక్స్ట్ వీడియోలో అది వచ్చేస్తుంది. సో ఇట్లయితే నేను ప్యాన్లో పెట్టేసి దీనిలో అయితే పైన ఒక్క నిమిషం అండి, ఇందులో ఒకటి చెప్పాలి ఏంటంటే, ప్యాన్కి రబ్బర్ అయితే వేయొద్దండి. రబ్బర్ లేకుండా ప్యాన్ మూత పెట్టాలి. కేక్ అయితే నీట్గా వచ్చేసింది. ఇది ఒక 30 to 45 మినిట్స్ అయితే నాకు తీసుకుంది టైం అనమాట. కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంది. అండ్ దెన్ ఇక్కడ మనకి బనానా ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. పీసెస్ అయితే కట్ చేసాము. మా వాడు టేస్ట్ అయితే చూస్తున్నాడు. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందంట. పిల్లలకి నార్మల్గా బేకరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.